3, 2, 1 స్టార్ట్. స్వామి స్థిత ప్రజ్ఞ భగవద్గీతని రాసినారు. వాళ్ళు ఈరోజు మా కచేరీకి వచ్చి ఈ బుక్ ని లాంచ్ చేసేదానికి మీరు మరియు పవన్ కళ్యాణ్ గారు రావాలని మనవి చేసినారు. వాళ్ళ జతలో రజనీ ఎమినెంట్ లాయర్, ఫైటర్, స్పోక్స్ పర్సన్ జనసేన, ఆమె కూడా వచ్చింది. ఆమె యూట్యూబ్లో మంచి విషయాల గురించి సబ్జెక్ట్లో మాట్లాడుతుంది. షీ ఈస్ కమిటెడ్ లాయర్, కమిటెడ్ టు ది కాజ్ ఆఫ్ ద పీపుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ దెమ్. ఐ హ్యావ్ టోల్డ్ స్వామీజీ డెఫినెట్లీ ఐ విల్ వస్తాను అని చెప్పినాను. మరియు మన జనసేన లీడరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ కూడా ఈ ఫంక్షన్కి రావాలని మనవి చేస్తాను. నేను కూడా లాంచ్ చేస్తామని చెప్పినాము, చేస్తాం. ఓకే, మంచిది, మీతో కలిసింది అని ఈ సందర్భంలో చెప్తున్నాను. ఈవేళ ఒక హానరబుల్ జస్టిస్, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ అయినటువంటి గోపాల్ గౌడ్ గారిని కలవడం మా యొక్క ఎంతో ఆత్మానంద అనుభూతిగా కలిగింది. వారికి ఉన్నటువంటి విజన్, వారికి ఉన్నటువంటి పంక్చువాలిటీ, వారికి ఉన్నటువంటి వాల్యూస్, ద ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్, ఇట్ ఈస్ కంప్లీట్ గా కమింగ్ జనరేషన్ టు జనరేషన్ షుడ్ ఫాలో అండ్ లెర్న్ అండ్ లివింగ్ ఇన్ దట్ దోస్ వాల్యూస్, విత్ దట్ వాల్యూస్. అలాంటి వారిని కలవడం ఈ ఛాంబర్లో కలిసాం. వారు ఒక గురువుల్లో ఒక ద్రోణాచార్యులాగా ఈ యొక్క న్యాయశాస్త్రం నిపుణుల్లో వారు హైయెస్ట్ కేటగిరీ చెందినవారు. వారికి మాకు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాము. వారు మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆదరించి స్వాగతించి ఇంత సమయం మాకు ఇచ్చినందుకు వారికి ఈశ్వరుడు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుస్సు అనేది అందించాలని, మరింత సేవలు సమాజానికి వారి ద్వారా జరగాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్. థ్యాంక్స్ అండి. ఏదైతే జడ్జి గారు మా గురించి చెప్పింది, నేను ఆయనకి పరిచయం చేసుకుందామని వచ్చాను. కానీ మీ వీడియోస్ చాలా చూసినానమ్మా. విజయవాడలో మీ నెంబర్ అడిగినాను. 2-3 దగ్గర నుంచి మీ నెంబర్ తీసుకొని మీతో మాట్లాడదాం అనుకున్నారు. మీరు గుంటూరు లాయర్, నాకు తెలుసు. వీడియోలో మీరు ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నారు. బట్ మీ ఫైటింగ్ లాస్ట్ 10 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అదే రకంగా మనం ఎక్కడున్నా మన న్యాయవాదులు ఎవరికి వంగి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదు. కాజ్ ఏదైతే ఉందో, తప్పు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. అవతల వారు ఎంతటి వారైనప్పటికీ మనం ప్రశ్నించాలి. ఇది మీరు నా నుంచి నేర్చుకున్నారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఎక్కడున్నా సరే, ఎవరు తప్పు చేస్తున్నా సరే, రైట్ టు క్వశ్చన్. మీరు ఎవ్వరికి బెండ్ అవ్వాల్సిన పని లేదు. మీరు రాజ్యాంగానికే బెండ్ అవ్వండి. న్యాయవాదిగా మీ వృత్తి బాగా నిర్వహించండి. రాజకీయాల కంటే మించి మీరు ప్రాక్టీస్ లోకి వెళ్ళండి అంటూ మా గురువు గారు మాకు సెలవు ఇచ్చారండి. థ్యాంక్స్ టు మీడియా. ఈ మీడియా ద్వారానే నేను నిజంగా ఆయన దాకా చేరుకున్నాను. ఆయన నెంబర్ నా దగ్గర ఉన్నప్పటికీ కాల్ చేసేంత ధైర్యం నాకు లేదు. బట్ ఆయన చూడగానే గుర్తించారు. ఆయన నా నెంబర్ కోసం అడిగినారు ఇంకొకరిని అంటే నిజంగా ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. సార్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి. మేము ఎప్పుడు అలాగే కాస్తోనే ఫైట్ చేస్తాము. మా వెనకాల మీరున్నారనే ఒక సపోర్ట్ కూడా మాకు ఎప్పుడు ఉంటుంది.